గతం 4వ అధ్యాయం నుండి మనము దేవుని సింహాసనమును గూర్చి మనము చూసి ఉన్నాము. సింహాసనము మీద ఆసీనుడైన వ్యక్తి ఏ విధంగా ఆయన రూపాన్ని కాక ఆయన స్వభావాన్ని ఆ రత్నముల ద్వారా ఆ స్టోన్స్ విలువైన 2 రత్నముల ద్వారా ఏ విధంగా వర్ణించున్నాడు. అదేవిధంగా ఇంద్రధనుస్సు ద్వారా దేవుని కృప మరి మానవుల పట్ల ఏ విధంగా ఉన్నది అనేది దేవుడు అక్కడ చూపించడం అనేది మనం గ్రహించగలము. చివరిలో సింహాసనము చుట్టూ 24 పెద్దలు సింహాసనముల మీద వారు ఆసీనులై ఉన్న విషయాన్ని కూడా మనము క్లుప్తముగా అనగా మనం పూర్తిగా సమయం లేకపోవడం వల్ల మనం పూర్తిగా దాని గురించి లోతుకి వెళ్ళలేకపోయాము. ఈరోజు 24 పెద్దలు మరి సింహాసనము చుట్టూ ఉన్న ఇది 24 పెద్దల యొక్క విషయము మరి వాక్యము ఏమని వారిని గురించి తెలియచేస్తున్నది అనేది మనము విశ్లేషణ వాక్యపు వెలుగులో మనము చేద్దాము. గత వారం చెప్పిన విషయాలు ఒకవేళ మీకు జ్ఞాపకం అంటే ప్రకటన గ్రంథంలో ఉన్న చాలా మటుకు అంశాలు ఒక అలంకార భాషలో దేవుడు వ్రాయించాడు. అలంకార భాష అంటే సింబాలిక్ లాంగ్వేజ్. అది వారి వస్త్రాల ద్వారా, లేదంటే రంగుల ద్వారా, రాళ్ల ద్వారా, సంఖ్యల ద్వారా, లేదంటే వస్తువుల ద్వారా దాని యొక్క స్వభావాన్ని కానీ దాని అర్థాన్ని కానీ చెప్పడానికి ప్రయత్నము చేస్తూ ఉంటారు. ప్రకటన గ్రంథంలో మనకి ఎక్కువగా ఈ పోలికలు అనేవి సింబాలిక్ లాంగ్వేజ్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటారు. ప్రకటన గ్రంథం మొత్తం 404 వచనాలు ఉన్నాయి. 404 వచనాలు. 404 వచనాల్లో పాత నిబంధనకు సంబంధించిన పదాలు, పాత నిబంధనలో నుంచి తీసుకున్న పదాలు, పాత నిబంధనకు సంబంధించిన పదాలు ఇంచుమించు 800 సార్లు కనిపిస్తాయి. 800 పదాలు రెఫరెన్సెస్ కనిపిస్తాయి పాత నిబంధనకు సంబంధించి. అనగా 400 పైబడి వచనాల్లో 800 పదాలు లేదంటే అక్కడ ఉన్న ఆ సందర్భాలు పాత నిబంధనలోని వస్తువులను లేదంటే అక్కడ ఉన్న విషయాలను చూపించేదిగా ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం మీరు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు వాక్యమును మనము లోతైన విశ్లేషణ చేయాలి. బైబిల్ ఏం చెప్తూ ఉంది వీటిని గురించి, ఇతర పాత నిబంధన గ్రంథాలు ఏమని వీటి విషయమై మాట్లాడుతున్నవి అనేది మనము ఆలోచన చేయవలసిన అవసరత ఉంటారు. ఇక్కడ 24 పెద్దలు ఎవరు అనేది ఒక జటిలమైన ప్రశ్న, కఠినమైన ప్రశ్న. చాలా దీనికి సంబంధించిన వివరణలు, ఎక్స్ప్లెనేషన్స్ అనేవి చాలా విధాలుగా కూడా ఇస్తూ ఉంటారు. ఎవరికి తోచినట్లుగా వారు ఇస్తూ ఉంటారు. పరిపూర్ణమైన విశ్లేషణ అనేది ఎప్పుడు కూడా వాక్యపు వెలుగులో నుంచే మనం చేయాలి. అనగా దానికి వాక్యం యొక్క ఆధారము మనము ఉంటేనే అది పరిపూర్ణమైన విశ్లేషణ లేదంటే ఇంటర్ప్రిటేషన్, అన్వయం అనేది జరుగుతుంది. ఒకవేళ వాక్యపు ఆధారం లేనప్పుడు అది ఎవరు ఇచ్చినా కూడా, ఆ విశ్లేషణ ఎవరు ఇచ్చినా కూడా, అది ఎంత గొప్ప వ్యాఖ్యాతలు అది వారు ఇచ్చినా కూడా దాన్ని మనము పట్టించుకునే అవసరం లేదు. కాబట్టి ఇక్కడ ఈ 24 పెద్దల యొక్క విషయం, వీరు ఎవరు పాకలో జన్మించలేదంటే సరే ఓకే అంటే జన్మించారంటే దాని అర్థం అదంతా సత్రమే. సత్రంలో ఒక భాగం అది పశువులు ఉండే చోట్లో ఆయన పరుండు పెట్టారు. ఇప్పుడు దాన్ని ఒక పెద్ద కాంట్రవర్సీ చేయడం అంటే ఎవరో వాక్యం చెప్తుంటే దాని కింద కామెంట్ చూశాను నేను. నా కామెంట్ ఇది పెట్టారు, మీరు తప్పు చెప్తున్నారు, తొట్టిలో పరుండ పెట్టారు కానీ పశువుల పాకలో ఆయన జన్మించలేదంట. ఇది ఏంటంటే మనం అవసరమైన వాటిని మనం మన దృష్టి వాటి మీద పెట్టకుండా కొంచెం కొసర విషయాల మీద మనం ఎక్కువగా దృష్టి పెట్టడం అనేది. సరే, ఇక్కడ 24 పెద్దల విషయం వీరు ఎవరు అనేది మనం చూద్దాం. వీళ్ళు ఎవరు అనే దానికంటే కూడా వీరు ఏమి చేశారు అనేది మెయిన్. వీళ్ళు ఎవరు అనే దానికంటే కూడా వీళ్ళు ఏమి చేశారు, ఏమి చేస్తున్నారు, వీరి పని ఏమిటి అనేది మనం నేర్చుకోవాలి. వారి పని ఏంటి? అక్కడ వారు ఆరాధన చేశారు. మీరు ఆ కింద వచనాల్లో మీరు చూడండి.
11 వచనం, 10, 11 వచనాలు. ఆ 24 పెద్దలు ఆ, సింహాసనం మందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి ఉమ్, యుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయుచు, ఉమ్, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, ఉమ్, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడిన గనుక ఉమ్, నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు ఉమ్. తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. ఆ, చూడండి, ఇప్పుడు వీరేం చేస్తున్నారంటే, వీరేం పని చేశారు? ఆ సింహాసనములు తమ తల మీద కిరీటములు ఉండగా అవి తీసి ఆయన సింహాసనములు ఎదుట వేసి, ఈ 24 పెద్దలు యొక్క ఆ, ఆ, ప్రశ్న, వీరు ఎవరు అనేది $1 మిలియన్ క్వశ్చన్. వీరు ఎక్కడ ఉన్నారు? వీరు ఎక్కడ ఉన్నారండి? పరలోకంలో ఉన్నారు. దేవుని సింహాసనము చుట్టూ కూడా వారి సింహాసనములు వేయబడి ఉన్నాయి. 24 సింహాసనములు వేయబడి ఉన్నాయి. రైట్. కొన్ని క్యారెక్టర్స్ అంటే అక్కడ సూచించిన కొన్ని విషయాలు బట్టి వీరెవరు అనేది మనము ఒక అంచనాకు రావాలి. 4వ వచనము, సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఆ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. సరే, ఇక్కడ 24 అనే సంఖ్య ఒకటి. ఈ 24 పెద్దలు సువర్ణ కిరీటములు ధరించుకొని తెల్లన వస్త్రములు ధరించుకొని సింహాసనముల మీద వీరు ఆసీనులై ఉన్నారు. ఇవ్వబడిన విషయాల వివరణ ఇంత మాత్రం ఇవ్వబడింది వీరికి సంబంధించి. అయితే దీన్ని బట్టి మనము ఏమి ఆలోచన చేయాలి? 24 పెద్దలు అనేది అంటే వీరు చేస్తున్న పని పాత నిబంధనలో ఏదైనా అలాంటి సంబంధించింది ఏదైనా ఉందా అనేది ఒకసారి మనం ఆలోచించాలి. మీరు తర్వాత ఇంటికి వెళ్ళి మీరు చదవండి. మొదటి దినవృత్తాంతాలు 24వ అధ్యాయంలో దావీదు లేవీయులు సంఖ్య ఎక్కువగా, వేల సంఖ్యలో లేవీయులు ఉన్నప్పుడు వారిని 24 తరగతులుగా విభజించాడు. వారు యాజకత్వం చేయడానికి 24 తరగతులుగా 24 మందిని అంటే వారిని ఏర్పాటు చేయడం జరిగింది. అది దావీదు కాలంలో అక్కడ ఏర్పాటు చేస్తున్న నిబంధన. తర్వాత మీద దాని గురించి చదవండి. అయితే వీరు లేవీ సంతతికి చెందినవారు. ఇది లెవిటికల్ ప్రీస్ట్హుడ్. కాబట్టి ఇక్కడ ఆ లేవీయులు వీళ్ళు అయ్యుండే ఇక్కడ పరలోకంలో సింహాసనం మీద కూర్చున్నారు అంటే అది కొంతమంది చెప్తారు, కానీ అది సరైన విశ్లేషణ కాదు. ఎందుకంటే వీరు లేవీయులకు సంబంధించిన వారు కాదు, లేవీ యాజకత్వానికి సంబంధించిన వారు కాదు అని మనము గ్రహించాలి. తర్వాత మనం ఆ విషయంలోకి మనం వెళదాం. రెండవదిగా యాజకత్వం అనేది పాత నిబంధనలో లేవీయులు మాత్రమే కాదు, ఇతరులు కూడా చేశారు. మోషే మామ ఇత్రో యాజకత్వం చేశాడు. మీరు నిర్గమాకాండం 3వ అధ్యాయము 1వ వచనంలో ఇత్రో యాజకుడిగా కనిపిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మిల్కీసెదెకు కూడా అక్కడ యాజకత్వం చేశాడు. మిల్కీసెదెకు కూడా యాజకుడు అని వాక్యం చెప్తూ ఉంది. అతను లేవీయుడు కాదు. తన గురించి మిల్కీసెదెకు గురించి ఆయన పుట్టుక లేనివాడని ఆయన గురించి చెప్పడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా యేసుక్రీస్తు కూడా ఆయనకు సంబంధించి మిల్కీసెదెకు క్రమము చొప్పున ఆయన యాజకుడు అని వాక్యం చెప్తూ ఉంటది. ఆయన రాజు, యాజకుడు అని. యేసుక్రీస్తులో ఈ 2 గుణాలు ఉన్నాయి. ఈ 2 పనులు ఆయన చేస్తాడు. ఆయన రాజుగాను యాజకుడుగానే కనిపిస్తాడు. మిల్కీసెదెకు కూడా అంతే, షాలేము రాజు ప్లస్ ఆయన యాజకుడు అని వాక్యం చెప్తోంది. కాబట్టి వీరు సింహాసనం మీద కూర్చున్నప్పుడు వీరు రాజ్యము చేస్తున్నారు. కిరీటాలు ఉండడం బట్టి వీరు రాజ్యం చేస్తున్నారు. వీరు రాజులు. 2 యాజకత్వం కూడా చేస్తున్నారు. ఏ విధంగా యాజకత్వం చేస్తున్నారు అనేది 5వ అధ్యాయంలో మనం చూస్తాం. 9వ వచనంలో ఆ సింహాసనమునందు ఆసీనుడయుండి యుగములు జీవించుచున్నవానికి మహిమయు ఘనతయు. వారు అక్కడ ప్రార్థన చేయటం అనేది యాజకత్వ పనిలో భాగంగా మమ్మను యాజకులుగా చేస్తే అన్న మాట అక్కడ ఉంటారు. కాబట్టి ఇక్కడ మొదటగా వీరెవరు కాదు అనేది ముందు చూడాలి. వీరు మొదటి దినవృత్తాంతాలు 24వ అధ్యాయంలో ఉన్నట్లుగా ఆ లేవీకి సంబంధించిన యాజకులు కారు అని ఒకటి క్లియర్ అయింది. మరొకటి రెండవది ఏంటంటే దేవదూతలు అని కొంతమంది చెప్తారు. పరలోకంలో ప్రత్యేకమైన దేవదూతలు సంబంధించిన వారు అని. అయితే దేవదూతలకి ఈ ఆధిక్యతలు ఇవ్వబడలేదు బైబిల్లో ఎక్కడా కూడా. మీరు పాత నిబంధనలు కూడా చూసినా కూడా తెల్లని వస్త్రం ధరించినట్లుగా, లేదంటే కిరీటం పెట్టుకున్నట్లుగా, సింహాసనం మీద కూర్చున్నట్లుగా వారికి ఆధిక్యతలు ఇవ్వబడలేదు. అది ప్రాముఖ్యమైన విషయం. తర్వాత మూడవది అపోస్తలులు 12 మంది ప్లస్ పాత నిబంధనకు సంబంధించిన
లేవి గోత్రకర్తలు 12 మంది, ఇశ్రాయేలు గోత్రకర్తలు 12 మంది అని చెప్తారు. ఆ 12 24 మంది పెద్దలు వీరు అయ్యి ఉండొచ్చు అని చెప్తారు. అది కూడా సరైన వివరణ కాదు. ఎందుకంటే గత వారం కూడా నేను చెప్పాను, యోహాను ఆ గుంపులో ఉండాలి. ఆ 12 మంది అపోస్తులు ఒకవేళ 24 పెద్దల్లో ఉంటే యోహాను కూడా అపోస్తులే కాబట్టి అక్కడ అందులో ఉండాలి. కాబట్టి ఆ 12 మంది అపోస్తలులు పైన ఉన్నట్లుగా మనము చూడము. అంత మాత్రం కదా క్రింద ఇంకొక వరుస 12 ఇశ్రాయేలు గోత్రకర్తలు కూడా మరి వారికి సంబంధించి వారు పాపం చేసి వారి ఆశీర్వాదాలు కూడా పోగొట్టుకున్నారు. అది మనకు తెలుసు, రూబేను, షిమియోను, లేవి వీరు. కాబట్టి అది కూడా కాకపోవచ్చు. సరే, ఇక వీళ్ళు ఎవరు అయ్యే అవకాశం అంటారు? మరికొంతమంది అంటారు వీరు శ్రమల కాలంలో రక్షించబడిన సంఘానికి సూచనగా ఉన్నారు. శ్రమల కాలంలో రక్షించబడిన సంఘానికి సూచనగా ఈ 24 పెద్దలు వాళ్ళు కనిపిస్తున్నారు అని చెప్తారు. అయితే మీరు ప్రకటన 7వ అధ్యాయం మీరు చూస్తే 13వ వచనం ఒకసారి చదవండి. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉదుకుని వాటిని తెలుపు చేసుకొనిరి. ఇక్కడ తెల్లని వస్త్రం ధరించుకున్నవారు ఎవరు అంటే అక్కడ చాలా మంది ఉంటారు. ఇక్కడ మీరు 10వ వచనం చూస్తే, సరే 9వ వచనం చూస్తే, ప్రతి జనములోను ప్రతి వంశంలోను ప్రజల్లో నుండి లెక్కింపజాలం యొక్క గొప్ప సమూహము, లెక్కింపజాలం గొప్ప సమూహము వీరు తెల్లని వస్త్రం ధరించుకుని ఉన్నారు. కాబట్టి ఇక్కడ 4వ అధ్యాయంలో 24 పెద్దలు తెల్లని వస్త్రం ధరించుకున్నారు, ఇక్కడ వీరు తెల్లని వస్త్రం ధరించుకున్నారు. కాబట్టి వీళ్ళు ఒకళ్ళే కాదు, వాళ్ళు 24 మంది లెక్క ఉంది. కానీ వీళ్ళు లెక్కింపు సఖ్యము కానీ సమూహము. మరొకటి ఏంటంటే వాళ్ళెవరు పెద్దల్లో ఒకటి చెప్తున్నాడు. ఈయన చెప్తున్న 24 పెద్దల్లో ఒకడు వారెవరు అంటే మహాశ్రమంలో వచ్చిన వారు అంటారు, మేము అనలే. అందుకే ఈయన వాళ్ళు భాగం కాదు. కాబట్టి ఆ పెద్దల్లో ఒకడు ఈ లెక్కింప సఖ్యము కాని వారిలో ఒకడు కాదు. కాబట్టి వీరు ఇక్కడి నుంచి వచ్చారు, మహాశ్రమలండ వారు వచ్చారు అని చెప్తున్నారు. ఇంకొక విషయం మీరు గమనిస్తే, శ్రమల కాలం మొదలయ్యేది 6వ అధ్యాయం మొదలవుతుంది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుండి శ్రమకాలం, 7 ఏళ్ల శ్రమల కాలం 6వ అధ్యాయం 1వ వచనం నుంచి ముద్రలు విప్పడంతో మొదలవుతుంది. మొదట ముద్ర విప్పినప్పటి నుంచి మొదలవుతుంది. కానీ ఇక్కడ యోహాను చూస్తుంటే ఎక్కడ చూశాడు? 4వ అధ్యాయంలో చూశాడు. ముందు 4వ అధ్యాయంలో అక్కడ ఒక పరలోకంలో ఏమేమి ఉన్నాయో యోహాను చూస్తున్నాడు. ఎవరెవరు ఉన్నారో చూపిస్తున్నాడు. 24 సింహాసనం ఉంది, ఆ తర్వాత 24 పెద్దలు ఉన్నారు, అక్కడ గాదు సముద్రం ఒకటి ఉన్నది, తర్వాత 4 జీవులు ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ వివరణ ఇస్తూ ఉన్నాడు. తర్వాత 5వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఒక గ్రంథపు చుట్ట సింహాసనం దాసి ఉన్న వారి యొక్క కుడి చేత నేను చూచి తిని అని ఉంటుంది. ఆ గ్రంథపు స్క్రోల్ అనేది గ్రంథపు చుట్ట. ఏ చుట్ట అనేది అది విప్పడం, 7 ముద్రలు విప్పడం. ఏ విధంగా ఆ చుట్టకి 7 ముద్రలు ఉంటాయి. దాన్ని విప్పినప్పుడు ఒక్కొక్క ఇవి జరుగుతూ ఉంటాయి. అప్పుడు శ్రమకాలం అనేది మొదలవుతుంది. అప్పుడు హతసాక్షులైన వారు అప్పుడు పరలోకంలోకి అప్పుడు వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుతుంది. ఇది ఎప్పుడో 7వ అధ్యాయంలో జరుగుతుంది. కానీ 4వ అధ్యాయంలో చెప్తున్నట్లుగా 24 పెద్దలలో ఈ యొక్క ఎత్తబడిన శ్రమకాలంలో రక్షించబడిన సంఘానికి వీరు సూచన కాదు, మనకు అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు ముందే ఉన్నారు కాబట్టి. శ్రమకాలం మొదలవ్వక ముందే వీళ్ళు 4వ అధ్యాయంలో వీరు కనిపించడం యోహాను చూస్తారు. శ్రమకాలం మొదలయ్యేది 6వ అధ్యాయంలో. అది అక్కడ తేడా మీరు గమనించాలి. కాబట్టి వీరు అది కూడా కాదు, వీరు లేవీయులు కాదు, దేవదూతలు కాదు, 12 ఇశ్రాయేలు గోత్రకర్తలు, 12 అపోస్తలులు కాదు. తర్వాత శ్రమకాలంలో ఎత్తబడిన లేదా రక్షించబడిన శ్రమకాలంలో రక్షించబడిన సంఘానికి సంబంధించిన వాళ్ళు అనటానికి కూడా ఎటువంటి ఆధారాలు లేవు. సరే, ఇప్పుడు వీళ్ళు ఎవరు అనేది, వీరు ఎవరై ఉండొచ్చు, వారు ఎవరై ఉండవచ్చు అనేది, ఎలా వారు ఎవరై ఉండవచ్చు అనేది మనం కొన్ని విషయాల ద్వారా వారికి ఇచ్చిన కొన్ని డిస్టింగ్విషింగ్ క్యారెక్టర్స్ అంటారు. అంటే డిస్టింగ్విషింగ్ క్యారెక్టర్స్ కొన్ని లక్షణాల ద్వారా, కొంచెం ప్రత్యేకపరిచే కొన్ని లక్షణాల ద్వారా వీరు ఎవరు అనేది మనము ఒక ఆలోచన మనం చేయొచ్చు. మొదటిది వారి గురించి చెప్పినప్పుడు 24 సంఖ్య. 24 ఎందుకు ఉండాలి, 25 ఎందుకు ఉండకూడదు? సంఖ్యలు కూడా ఒక అర్థాన్ని చెప్తూ ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో సంఖ్యలు, అది 7 అనే సంఖ్య కావచ్చు, 24 అనే సంఖ్య కావచ్చు, 10 కొమ్ములు అనేది, 10 అనే సంఖ్య ఒక అర్థం చెప్తారు. దానికి ఒక మీనింగ్ ఉంది. 10 అనేది మానవ ప్రభుత్వానికి సూచన.
మానవ ప్రభుత్వానికి సూచన. 12 అనేది దైవిక ప్రభుత్వానికి సూచన, డివైన్ రూల్కి సూచన. దైవిక ప్రభుత్వం 12 అనే సంఖ్య. పాత నిబంధనలో గోత్రకర్తలు 12 మంది ఉన్నారు. వారి ద్వారా దేవుడు పరిపాలన చేశాడు. అంటే అబ్రహాము సంతానము ఆశీర్వదించబడుతున్న అబ్రహాము సంతానము లోకమును ఏలబోవటం అనేది ఈ 12 మంది గోత్రకర్తలు. 12 అనే సూచన. వారు దైవిక ప్రభుత్వానికి, దైవిక నిర్ణయానికి సంబంధించి దైవిక ఎన్నిక, డివైన్ సెలక్షన్ అని, దైవిక ఎన్నికకు సూచనగా, దైవిక పరిపాలనకు సూచనగా వారు కనిపిస్తున్నారు. క్రొత్త నిబంధనలు కూడా 12 మంది అపోస్తలులు కూడా వారు దైవికమైన ఎన్నిక మాత్రమే కాదు, ఏలిక కూడా. ఈ విధంగా ఏలిక అనేది మనం చూద్దాం. 12 అనే సంఖ్య దైవికమైన ఏలిక. ఏలిక అంటే ఏలడం, పరిపాలించడం, రూలింగ్ అనేది. రూలింగ్. వారు ఏం చేస్తున్నారు? వారు ఎక్కడ ఉన్నారు? 24 పెద్దలు 24 సింహాసనముల మీద ఆసీనులై ఉన్నారు. సింహాసనముల మీద ఎవరు ఉంటారు? ఎవరైనా ఉండొచ్చు, కానీ కిరీటం అక్కడ ఉన్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీరు రాజులు అనేది. వీరు రాజులు అంటే వీరు రాజ్యము చేయడానికి సూచన. సింహాసనం అనేది ఏంటి? రాజ్యము చేయడానికి. రాజ్యము చేస్తున్న వీరు రాజులు అని మనం గమనించాలి. కాబట్టి వీరేం చేస్తున్నారు? వీరు ఏలుతూ ఉన్నారు. వీరు ఏలుచూ ఉన్నారు. వీరికి సింహాసనములు ఉన్నాయి, వీరికి సువర్ణ కిరీటములు ఉన్నాయి. కాబట్టి మొదటి అంశం ఏంటంటే ఏలే వారి గురించి మాట్లాడుతూ సింహాసనం మీద కూర్చున్నవారు, జయించువారు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనంలో ఒకసారి చూద్దాం. ప్రకటన 3:21. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. సింహాసనం మీద కూర్చున్న వారి యొక్క మరి యొక్క లక్షణం ఏంటంటే వీరు జయించిన వారని వాక్యం చెప్తాం. వీరు జయించిన వారు. నేను జయించి సింహాసనం మీద కూర్చున్న ప్రకారముగా నేను కూడా జయించిన వారిని నాతో కూడా సింహాసనం మీద కూర్చుని పెట్టుకుంటాను అన్నారు. కాబట్టి కూర్చున్న 24 పెద్దలు కూడా వారు ఏమని చెప్పొచ్చు? దే ఆర్ విక్టర్స్. వారు జయించిన వారు అని. తెల్లని వస్త్రములు కూడా వారు ధరించుకున్నారు. తెల్లని వస్త్రం ధరించుకోవడం దేనికి సూచన అనేది గొర్రెపిల్ల రక్తములు తమ వస్త్రములు కడుక్కున్న వారికి సూచనగా అని మనం అంతకు ముందే ధ్యానించాం. అదేవిధంగా ఈ ప్రకటన 4:4 కూడా చదవండి. 4వ వచనం ఇందాక మనం చదివింది. ప్రకటన 4వ వచనం 4వ వచనం. ఇక్కడ వీరు కూడా సింహాసనం మీద కూర్చున్నారు. కాబట్టి ఈ రెండింటినీ కూడా ముందటి వచనంతో మనము పోల్చి చూస్తే వీరు జయించిన వారుగా కనిపిస్తున్నారు. అందుకే వారు సింహాసనముల మీద వారు ఆసీనులైనట్లుగా మనం కనిపిస్తూ ఉన్నది. ఇక రెండవది ఏంటంటే వారు ఏలుచు ఉన్నారు. మొదటి తిమోతి 2:12 ఒకసారి చూద్దాం. మొదటి తిమోతి 2:12. స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని. అంతేనమ్మా? మొదటి తిమోతి 2:12. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనతో, ప్రభుతో పాటు కూర్చునడం మరొక మాత్రమే కాదు, సింహాసనం మీద కూర్చుండి ఆయనతో పాటు ఏలటము అనేది దేవుడు ఇచ్చిన భాగ్యం. ఇది ఎవరికి ఇచ్చాడు? ఇది సంఘానికి మాత్రమే ఇవ్వబడిన ఆధిక్యత. సంఘానికి మాత్రమే ఇవ్వబడిన ఆధిక్యత. ఒకటి ఏలిక అనేది సింహాసనం అందు కూర్చుండబెట్టుకోవటము ప్లస్ ఏలటము అనేది సంఘానికి మాత్రమే దేవుడిచ్చిన ఆ ధన్యత. 1 కొరింథీ 6వ అధ్యాయంలో కూడా మనము 2-3 వచనాలు మనం చూద్దాం. 1 కొరింథీ 6వ అధ్యాయం 2-3 వచనాలు. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురు. కాబట్టి తీర్పు తీర్చే స్థితిలో ఎవరున్నారు? పరిశుద్ధులు ఉన్నారు. ఎప్పుడు తీరుస్తారు? ఇది దేవుని యొక్క 1000 ఏండ్ల పరిపాలన కాలంలో జరగబోయేదిగా మనం ఇక్కడ గ్రహించాలి. 1000 ఏండ్ల పరిపాలన కాలంలో పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురు. ఒకసారి ప్రకటన గ్రంథంలో కూడా చూద్దాం. 20వ అధ్యాయము 4వ వచనం. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండే వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండే వారికి విమర్శ చేయుటకు అధికారం. విమర్శ చేయడం అంటే తీర్పు చేయటము. సింహాసనములు అక్కడ వేయబడ్డాయి. సింహాసనం మీద కూర్చున్న వారికి ఏం చేస్తున్నారు? తీర్పు చేస్తున్నారు. విషయాలు గమనించండి. ఇక్కడ ఒకటి, సింహాసనముల మీద కూర్చుండడం అంటే దానర్థము వారు జయించిన వారు అని అర్థము. 2, వారు ఏం చేస్తున్నారు?
కిరీటము ధరించడము, వారు రాజ్యము చేస్తుందని అర్థం. 3, వారు ఇంకొక పని చేస్తున్నారు, ఏలుచు ఉన్నారు. 4, తీర్పు చేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? విమర్శ చేయుటకు వారికి అధికారం. ఈ సింహాసనముల గురించి మాట్లాడుతున్న ప్రకటన 20:4 కాబట్టి ఈ వచనాన్ని కూడా మనము ఆధారం చేసుకుని మనం ఆలోచన చేస్తే, ఇవి ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఈ ప్రివిలేజెస్ అంటాం. ఇవి ఎవరికి ఇచ్చాడు? దేవదూతలకు ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చాడు? సంఘానికి దేవుడు అప్పగించిన బాధ్యతలు, సంఘానికి దేవుడు ఇచ్చిన బాధ్యతలు. ఇంకా మరికొన్ని విషయాలు కూడా మనం చూద్దాము. తెల్లని వస్త్రము ధరించుకోవటము కూడా ఇక్కడ, ఈ తెల్లని వస్త్రం అనేది మీరు సాధ్య సంఘములో కూడా గొర్రెపిల్ల రక్తములు తమ వస్త్రములు తెలుపు చేసుకున్నారు వారు. దాని అర్థం వారు పవిత్రతను సూచిస్తూ ఉంది కదా. పవిత్రతను, తెల్లని వస్త్రము వారి యొక్క పరిశుద్ధతను సూచిస్తూ ఉన్నది అనేది మనము గ్రహించాలి. అదే విధంగా వారు బంగారు కిరీటాన్ని వారు ధరించుకున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, వారు ఏం ధరించుకున్నారు? బంగారు కిరీటం. ఇది కూడా దేవుడు సంఘానికి ఇచ్చిన ఆధిక్యత. కిరీటం అనేది అంతకుముందు వచనాల్లో మీరు చూస్తే, ఎఫెసు సంఘానికి రాసిన ఉత్తరములో 2వ అధ్యాయము 10వ వచనము, ప్రకటన 2 స్మరణ సంఘానికి రాసిన ఉత్తరంలో ప్రకటన 2:10 వచనము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చాను. 3:11 కూడా చదవండి. ప్రకటన 3:11. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడను నీ కిరీటం అపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. ఇక్కడ కిరీటము ఇది కూడా సంఘానికి ఇచ్చిందే. ఈ కిరీటం ఎవరికి ఇచ్చాడు? సంఘానికి వాగ్దానం చేస్తాడు. ఎవడును నీ కిరీటం అపహరించుకున్నట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము. అది ఫిలదెల్ఫియా సంఘానికి, స్మరణ సంఘంతోనూ ఫిలదెల్ఫియా సంఘంతో మాట్లాడుతూ కిరీటముల ప్రస్తావన దేవుడు చేస్తాడు. కిరీటములు దేవుడు ఎవరికి ఇస్తున్నాడు? సంఘానికి ఇస్తూ ఉన్నాడు. దేవదూతలు కానీ ఇతరులు కానీ దేవుడు ఇవ్వలేదు, సంఘానికి ఇస్తున్నాడు కిరీటం. కిరీటం ఇక్కడ మూల భాషలో అర్థం ఏంటంటే స్టెఫనోస్ అని అర్థం. కిరీటం అనే మాటకు మూల భాషలో, గ్రీకు భాషలో దానికి ఉపయోగించిన పదము స్టెఫనోస్. ఈ స్టెఫనోస్, స్టీఫెన్ అనే పేరు కూడా ఇందులో నుంచి వచ్చింది. స్టెఫనో అనే పేరు కూడా ఈ గ్రీక్ లో నుంచి వచ్చింది. స్టెఫనోస్ అంటే అర్థం ఏంటంటే, అది కిరీటమే, కానీ అది ఎప్పుడు ఇస్తాడు? అది ఎలాంటి కిరీటం అంటే, జయించిన వారికి, గెలిచిన వారికి ఘనతకు, వారికి మహిమను ఇచ్చేది ఈ కిరీటం. గెలిచిన వారికి అంటే పోటీల్లో గెలిచిన వారు ఉంటారు, ఆటలో పరుగు పందెంలో గెలిచిన వారు ఉంటారు, వారికి మెడల్స్ ఇస్తారు. ప్రాచీన ఒలింపిక్ గేమ్స్ లో కూడా మనం అంతకు ముందుగా బహుశా 2 వారాల క్రితం ఆదివారం కూడా మనం ధ్యానించుకున్నాం ప్రసంగంలో. పౌలు గారు కొరింథీ పత్రికలో రాస్తూ బహుమానం కొరకు పరిగెడతారండి. ఇక్కడ వారు బహుమానం అంటే ఆ రోజుల కిరీటం కొరకు పరిగెడతారు. అది లారియల్ అంటారు. అది తల మీద పెట్టి ఒక గౌరవానికి, లేదంటే వారు జయించారు అంటే ఈ క్రీడల్లో గెలిచారు అనే దానికి సూచనగా అది ఆ కిరీటము వాళ్ళు పెట్టేది ఆకులతో అల్లిన కిరీటమే, కానీ దాని విలువ, అది ఇచ్చే గౌరవం, ప్రపంచంలో ప్రజలందరి ఎదుట వారు పొందుకునే గౌరవానికి అది సూచన కనిపిస్తుంది. కాబట్టి వీటికి ఇవ్వబడిన కిరీటం, సంఘానికి దేవుడు వాగ్దానం చేసిన కిరీటం, అది నీతి కిరీటము, అక్షయ కిరీటం. మనమైతే అక్షయ కిరీటం కొరకు మనమైతే పరిగెడుచున్నామంటారు కదా. సంఘానికి దేవుడు వాగ్దానం చేసిన కిరీటం నీతి కిరీటం. పౌలు గారు నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, స్మరణ సంఘం జీవ కిరీటం ఇచ్చేదని అంటున్నాడు. కొరింథీ మొదటి పత్రికలు మనం గత వారం చూసినప్పుడు అక్షయ కిరీటం గురించి మాట్లాడుతున్నాడు. అతిశయ కిరీటం, మహిమ కిరీటం, ఇవన్నీ కూడా ఏమిటి? దేవుడు పని చేసిన వారికి, కష్టపడిన వారికి దేవుడు ఇచ్చే రివార్డు, ఇది ప్రతిఫలం, ఇది కిరీటముగా దేవుడు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ కిరీటం అనేది ఇక్కడ ధరించుకున్నారు. దాని అర్థం ఏంటంటే, దాని యొక్క అర్థము స్టెఫనోస్ అంటే వారు జయించిన వారు అనే దాన్ని తెలియజేస్తుంది. వారు జయించారు, వారు గెలిచి వారు ఇక్కడ కూర్చున్నారు అని చెప్పడం అనేది దాని అర్థం, దాని సూచన, అంటే సింబల్ ఆ కిరీటం అనేది. కాబట్టి రాజులకి తన కొడుకు తన తర్వాత పట్టాభిషిక్తుడైతే ఆ కిరీటము తన కొడుకు పెడతారు తల మీద. ఆ కిరీటం వేరు. అక్కడ ఆ కిరీటం గురించి మాట్లాడటం లేదు. ఇది ఇచ్చే కిరీటం ఎవరంటే గెలిచిన వారికి అది గౌరవాన్ని, మహిమను తీసుకుని వచ్చే కిరీటముగా ఇది కనిపిస్తోంది. కాబట్టి ఇక్కడ మనం మరొక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, వారు ఇచ్చిన ఈ యొక్క మాటను బట్టి
వారు బంగారు కిరీటమును ధరించుకుని ఉన్నారంటే దాని అర్థము వారు వారు గెలిచిన వారని, జయించిన వారని, ఘనతను వారు పొందుకున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇది సంఘానికి ఇది కూడా సూచన, వారు సంఘములో ఒకరు అని చెప్పడము. ఇక చివరిగా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, చాలా వీరెవరు, వీరికి సంబంధించిన ఐడెంటిటీకి సంబంధించిన వచనం అనేది చివరిగా మనం చూద్దాం. 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో 9-10 వచనాలు మనము జాగ్రత్తగా మనం చదువుదాం. ప్రకటన 5వ అధ్యాయము 9-10 వచనాలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను వీపుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులు అనుకుని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేటివి గనుక వారి భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. ఇక్కడ 3 క్లూస్, 3 ఆధారాలు వీరు ఎవరు అనేది, వీరు ఎందుకు సంఘము అని వీరు పిలువబడుతున్నారు అనటానికి ఇక్కడ ఆధారాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. మొదటిది చివరి భాగంలో ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను అనుకొని, నేను గత వారం కూడా చెప్పాను, ఒకవేళ మీ దగ్గర కింగ్ జేమ్స్ వర్షన్ కానీ, అంటే ఇంగ్లీష్ బైబిల్ కానీ, లేదంటే మూల భాషలో మీరు గ్రీకులో ఇదే వచనాన్ని మీరు చదివితే అక్కడ ఏమని ఉంటుందంటే, ఇంగ్లీష్ లో రిడీమ్డ్ అస్, అక్కడ మొదటి మాట మనుషులను కొని అని ఉంది కదా, మనుషులను కొని అనే దానికి అక్కడ ఉన్న మాట ఏంటంటే, రిడీమ్డ్ అస్ టు గాడ్ బై ద బ్లడ్. రిడీమ్డ్ అస్, మమ్మల్ని విమోచించావు, టు గాడ్, దేవునికి, టు గాడ్ బై ద బ్లడ్ అంటే రక్తము చేత విమోచించావు, అవుట్ ఆఫ్ ఎవరీ అనగా ప్రతి ఒక్క జనములోను, రాజ్యములోను, యాజకులు, ఏమనుంటుందంటే మా దేవునికి ఒక ప్రతి వంశంలోను, భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను, జనములోను, వీరందరి కొరకు కూడా మమ్ములను కొన్నావు, వీరందరిలో నుంచి మమ్ములను కొన్నావు. గమనించండి, మనుష్యులను కొని అనే మాట అక్కడ ఉపయోగించిన మనుషుల దగ్గర అంటే మమ్మును అని ఉంది. మీరు మమ్మును అని చదవండి ఒకసారి మరలా అదే వచనాన్ని. దానితో పాటుగా ఇంకొక చోట కూడా దాని తర్వాత కనుక వారు మనుషులను కొని మా దేవునికి వారిని అన్న చోట మమ్మును అని ఉంటారు. మమ్మును మీరు ఇంగ్లీష్ బైబిల్ మీరు చూడండి కావాలంటే, మేడ్ అస్ అంటూ అవర్ గాడ్, మేడ్ అస్ అంటూ అవర్ గాడ్. మమ్మును మా దేవునికి కింగ్స్ అండ్ ప్రీస్ట్స్, రాజులుగాను యాజకులుగాను మమ్మను చేసేది మా దేవుని కొరకు. మమ్మను ఎవరు, మమ్మును అంటే ఇక్కడ మేము అంటే ఎవరు ఇక్కడ మాట్లాడుతున్నది? ఇక్కడ మాట్లాడుతున్నది ఎవరు? ఆ పెద్దలు. ఎవరు ఆ పెద్దలు? ఈ 24 పెద్దలు అంటున్నమాట. మీరు మూల భాషలో గమనిస్తే మమ్మును కొన్నావు, మొదటిగా ఏమన్నాడు? మమ్మును విమోచించావు, ఆ తర్వాత మమ్మును రాజులుగాను యాజకులుగాను చేశావు, తర్వాత వారు భూలోకమందు, తర్వాత వారు భూలోకమందు, వారు అనగా మేము భూలోకమును ఏలుదురను కొత్త పాట పాడుదురు. నేను కలిపేసి చెప్పింది కాదు, మీరు కాబట్టి ఇంగ్లీష్ కేజీవి వర్షన్, కింగ్ జేమ్స్ వర్షన్ చూడండి, లేదంటే గ్రీక్ లో దాన్ని ఇంటర్లీనియర్ టెక్స్ట్ అంటారు. ఆ చోట మనుషులు ఈ 3rd person లో ఉంది. ఇక్కడ ఈ వచనాలు ఏంటి? 3rd person లో ఉంది. అంటే మూడవ వ్యక్తీకరణగా మనం దాన్ని చెప్పాలి. కానీ ఇక్కడ వారు ఫస్ట్ పర్సన్ లో మాట్లాడతారు. నేను, నన్ను, మమ్మల్ని, మేము అనేది ఫస్ట్ పర్సన్ అని చెప్తారు. ఇప్పుడు మరలా ఈ యొక్క వచనాన్ని మరలా దీన్ని జాగ్రత్తగా చదివితే, నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషల మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మమ్మను కొని మా దేవునికి వారిని అనగా మమ్మను ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. ఇక్కడ రాజ్యముగాను యాజకులుగాను చేసితివి అంటాడు. కనుక మేము భూలోకమందు ఏలుదురు, ఒక క్రొత్త పాట. ఇవన్నీ కూడా డైరెక్ట్ రిఫరెన్సెస్ ఏంటంటే ఎవరిని ఉద్దేశిస్తున్నాయంటే సంఘాన్ని ఉద్దేశించి దేవుడు చెప్తున్నాడు. ఎవరిని రక్తం ఇచ్చి దేవుడు కొన్నాడు.
దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నది ఏమిటి? సంఘము. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నది సంఘము. కాబట్టి ఈ 24 పెద్దలు కూడా మమ్మును రక్తము చేత కొన్నావు అంటే దాని అర్థము సంఘములోని వారు. ఎవరు ఇందులోకి వస్తారు? వీరు సంఘములోని వారు. కాబట్టి విమోచించబడిన వారు ఎవరైతే ఉన్నారో, విమోచించబడిన వారు సంఘమే. ఒకటి. రెండు, ఇంకోటి ఏంటంటే దేవునికి రాజులుగాను యాజకులుగాను మమ్మల్ని చేసేది అంటున్నాడు. రాజులుగాను యాజకులుగాను మమ్మల్ని, అంటే రాజ్యముగాను యాజకులుగాను, అంటే రాజ్యం అంటే రాజులుగా యాజకులుగా చేసామంటున్నాడు. ఇది ఎవరికి ఇచ్చాడు దేవుడి ఆధిక్యత? 1 పేతురు 2:9 చదవండి. 1 పేతురు 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలను. రాజులైన యాజక సమూహము. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు పేతురు గారు ఇక్కడ? 1 పేతురు 2:9లో ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? రాజులైన, అనగా రాజులు ప్లస్ యాజకులు. సమూహం ఎవరంట? సంఘం, మనం విశ్వాసులము. పాత నిబంధనలో దేవుడు, నిర్గమకాండం 19వ అధ్యాయం 6వ వచనం చదివితే దేవుడు వారిని యాజక రూపమైన రాజ్యంగా పిలుచుకున్నాడు. ఎవరిని? ఇశ్రాయేలుని. నిర్గమ 19:6లో యాజక రూపమైన రాజ్యముగా. కానీ ఇక్కడ రాజులు ప్లస్ యాజకులు. మీరు పాత నిబంధన చూడండి, రాజు చేసే పని రాజు చేశాడు, యాజకుడు చేసే పని యాజకుడు చేశాడు. రాజు చేసే పని రాజు చేశాడు. రాజు యాజకత్వం చేయాలని ప్రయత్నిస్తే ఏమైంది? ఉజ్జియాకి ఏమైందండి? కుష్ఠరోగం వచ్చింది కదా. ఇప్పుడు రాజు రాజ్యమే చేస్తాడు, యాజకత్వం చేయాలని ప్రయత్నిస్తే దేవుడు శపించాడు. చాలా దేవుడు స్ట్రిక్ట్ గా ఇద్దరిని కూడా దేవుడు సెపరేట్ చేశాడు. రాజు వేరు, యాజకుడు వేరు. యాజకుడు వేరు. కొత్త నిబంధనలో కూడా హేరోదు కూడా అక్కడ దేవుని మహిమపరచకుండా తను పొగిడినప్పుడు, సైలెంట్ గా ఉన్నప్పుడు కూడా దేవుడు అతను ముత్తాడు. ఇక్కడ యాజకత్వం అనేది కొత్త నిబంధన విషయానికి వచ్చినప్పుడు మారిపోయింది. యాజకత్వంతో పాటు ఇంకేం ఇచ్చాడంట? రాజ్యము కూడా ఇచ్చాడు. పాత నిబంధనల యాజకత్వం లేవీయులకు సంబంధించినది. లేవీయులు మాత్రమే యాజకత్వం చేశారు. లేవీయులు మాత్రమే. అంటే మోషే ధర్మశాస్త్రానికి రావడానికి ముందు యాజకత్వం ఉన్నది, యాజకత్వం జరిగింది. నోవాహు బలి ఇచ్చాడు, నోవాహు బలిపీఠం కట్టాడు, అబ్రహాము బలిపీఠం కట్టాడు, యాజకత్వం చేశారు. అవి కాక దేవుడు నిర్మించిన సీనాయి కొండ నుంచి నిబంధన ప్రకారంగా లేవీయులకు యాజకత్వం చేసే అవకాశం దేవుడు ఇచ్చాడు. అయితే క్రొత్త నిబంధన విషయానికి వచ్చేటప్పటికీ ఈ యాజకత్వం అనేది ప్రతి భాషలోనూ మీరు చూడండి, వారు చెప్పిన పదాల్లో 24 పెద్దలు మాట్లాడుతున్నప్పుడు మేము మమ్మును కొని అన్నాడు. ఎక్కడి నుంచి కొన్నాడంట? ప్రతి వంశంలోను, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మమ్మను కొని. అంటే వీళ్ళు కేవలము లేవీయులకు సంబంధించిన వాళ్ళ కాదు, వీరు కేవలం క్రొత్త నిబంధనకు సంబంధించిన వాళ్ళ కాదు, వీరు క్రొత్త నిబంధనకు సంబంధించిన వాళ్ళు, పాత నిబంధనకు సంబంధించిన వాళ్ళు. ఎవరైతే దేవుని రక్తము చేత కడగబడిన వారు ఎవరైతే ఉంటారో సంఘానికి చెందినవారు, సంఘానికి చెందినవారు. ఇక్కడ ఒక విషయం మనము కొంచెము దాన్ని కొంచెం లోతుగా మనము ఆలోచన చేయాలి. ఆయా భాషలు, ఆయా ప్రజలు, అంటే ఇక్కడ దేశంతో సంబంధం లేదు. 24 పెద్దలు కూడా వీరు ఏ దేశంతో సంబంధం లేదు. సంఘము అనేది, సంఘం అంటే దాని అర్థం అదే. చర్చ్ అంటే ఇది ఒక దేశానికి సంబంధించింది కాదు, ఒక కాలానికి సంబంధించింది కూడా కాదు. అన్ని కాలాల్లోనూ కూడా దేవుడు ఎవరి కొరకైతే ప్రాణం పెట్టాడు, మనుషులందరి కొరకైనా ప్రాణం పెట్టాడు. కాబట్టి ప్రతి వంశము, ప్రజ, భాషలు మాట్లాడేవారు, ప్రతి కాలానికి చెందిన వారు కూడా ఇందులోనికి వారు వస్తారు, ఇందులోనికి వారు వస్తారు. ఇది 24 పెద్దల విషయం. మరొకటి గమనించవలసింది ఏంటంటే, అయితే పాత నిబంధనకు చెందిన భక్తులు ఇందులో ఉంటారా అనేది ఒక ప్రశ్న. కేవలం క్రొత్త సంఘం అనేది రూఢి అయిపోయింది. వీరు సంఘానికి చెందిన వారు, సంఘానికి దేవుడు ఇచ్చిన ఆధిక్యతలు వీరిలో ఉన్నాయి కాబట్టి వీరు సంఘానికి చెందినవారు, అది మనకు అర్థమైంది. కానీ మరొక విషయం ఏంటంటే, వీరు అయితే పాత నిబంధనకు చెందిన భక్తుల ప్రస్తావన, వారు ఈ సంఘంలో ఉన్నారా? వారు ఇందులోనికి వస్తారా? లేదా ఓన్లీ క్రొత్త నిబంధన సంఘము వరకు మాత్రమే
క్రొత్త నిబంధన సంఘం వరకు మాత్రమే ఆ 24 పెద్దలు సూచనగా ఉన్నారా అనేది మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ 24 పెద్దలు సంఘాన్ని సూచిస్తున్నారు. దే రిప్రజెంట్ ద చర్చ్, దే ఆర్ నాట్ ద చర్చ్. ఈ ఈ ఈ అవగాహన ఉండాలి. వారు సంఘం కాదు, సంఘాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు. అంటే రిప్రజెంట్ చేయడం అంటే సంఘానికి సూచనగా ఉన్నారు. వారు సంఘానికి సూచనగా ఉన్నారు. వారు సంఘము కాదు. వారు డైరెక్ట్ గా 24 పెద్దలు వీరు సంఘము అని మనం చెప్పండి. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో చాలా విషయాలు అది సూచనగా మనం చూస్తూ ఉంటాం. తాళపు చెవి ఏమిటి? తాళపు చెవి దేనికి సూచన? తాళపు చెవి దేనికి సూచన? అధికారానికి. తాళపు చెవి దేనికి సూచన? అధికారం కదా. తాళపు చెవి ఎవరి చేతిలో ఉంటే అతను అధికారి అని అర్థం. ద్వారం దేనికి సూచన? తలుపు దేనికి సూచన? తలుపు స్వార్థకు సూచన, ప్రకటించడానికి సూచనగా తలుపు. దేవుడు తలుపు తెరిచేడు, తలుపు తెలిపే సంఘంతో కాలంతో మాట్లాడు. సింహాసనం దేనికి సూచన? ఏలికకు సూచన, పరిపాలించడానికి సూచన. పరిపాలించడానికి సూచనగా మనం సింహాసనం. చాలా సూచనలు ఉన్నాయి ప్రకటన గ్రంథంలో. మీరు 7 ఉన్న సంఖ్య చూస్తే తర్వాత వచ్చి మరి 7 దీపాలు, మనం సమయం పడి దాని గురించి మాట్లాడదాం. 7 దీపాలు, 7 ఆత్మలు అని అంటాడు. ఏంటి 7? 7 అనేది సంపూర్ణతకు సూచన. పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణ లక్షణాల గురించి మాట్లాడుతుంది అక్కడ. 7 అనేది అంటే 7 ఆత్మల్లో ఉన్నాయని కాదు అక్కడ అర్థం. 7 పరిశుద్ధాత్మలు ఉన్నారని కాదు అక్కడ అర్థం. గాజు సముద్రం ఉంది అక్కడ. ఏంటి గాజు సముద్రం? తర్వాత వర్షంలో గాజు సముద్రం ఏంటి? ఇవన్నీ కూడా లాస్ట్ వీక్ మనం ఉపమానం గురించి చెప్పుకున్నప్పుడు, ఉపమానంలో విశ్వాసులకు అది మీకు ఇవ్వబడి ఉన్నాయి. దేవుని పిల్లలమైన దేవుని బిడ్డలకు ఆ ఉపమానాలు దేవుడు తెలియజేస్తే దాని అర్థం ఏంటో అది మీకు అనుగ్రహించబడి ఉన్నది అంటాడు. కానీ కొందరు ఉన్నారు కదా అన్యులు, వారికి మరుగు చేయబడదు. ఉపమానం యొక్క అర్థం అనేది వారికి హిడెన్ ట్రూత్, వారికి తెలియబడదు, మరుగు చేయబడి ఉన్నారు. ప్రకటన గ్రంథంలో కూడా ఇది మామూలుగా ఊరికనే చదివేస్తే మనకు అర్థం కాదు. ఇది చదువుకుంటూ పోతే మనం దీని యొక్క అర్థం కానీ లోతుగా మనకు అర్థం కాదు. కానీ ఎవరైతే ఆయన విశ్వాసులుగా ఎవరైతే ఉంటారో, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారో, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారో, వారికి మాత్రమే దేవుడు దీన్ని గ్రహించడానికి ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. కాబట్టి మనము గ్రహించవలసింది ఏంటంటే, ఇక్కడ సూచనగా 24 సంఘ పెద్దలు ఉన్నారు. సంఘానికి సూచన. ఇప్పుడు సంఘం అంటే ఎక్కడి నుంచి మొదలైంది? సంఘం ఎక్కడి నుంచి మొదలైంది? క్రొత్త నిబంధన పెంతెకోస్తు దినమున నుండి సంఘం మొదలైంది. పెంతెకోస్తు దినమున రక్షణతో రక్షించబడిన వారి దగ్గర నుంచి సంఘ స్థాపన అనేది ఆ రోజు నుంచి మొదలైంది. ఆ మాటకు వస్తే మనము పాత నిబంధనలో రక్షించబడిన వారు ఎవరు లేరా? పాత నిబంధనలో రక్షించబడిన వారు ఎవరు లేరా? దేవుడు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఎవరిని తీసుకుని వస్తాడు? మధ్యాకాశంలోకి ఎందుకు వస్తాడు? సంఘం కోసం వస్తాడు. సంఘం కోసం వచ్చేప్పుడు ఒక్కడే రాకుండా ఆయనతో పాటు ఎవరెవరు వస్తారు? 1 తెస్సలోనికైయులు 4వ అధ్యాయం ఒకసారి చూడండి. 4వ అధ్యాయము 13 నుంచి 1 తెస్సలోనికైయులు 4వ అధ్యాయం 13 నుంచి 13, 14 విషయాన్ని చదవండి. సహోదరులారా, నిరీక్షణ నీతరుల వల్లే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి. ఆయన వెంట పెట్టుకుని వచ్చేది ఎవరిని? ప్రభువునందు నిద్రించిన వారిని. అంటే ఎవరు? అంతకుముందు చనిపోయిన వారు. అంటే ఇప్పుడు సడన్ గా ఇప్పుడు ఆయన వచ్చింది అనుకోండి రాకడ, ఇప్పుడే రెడీగా ఉన్నారా? ఇప్పుడే ఆయన రెండే అన్నాడు. మధ్యాకాశంలోకి వచ్చాడు. వస్తే ఎవరిని పట్టుకొని వస్తాడు? ఇంతకు ముందు నిద్రించిన వారందరినీ కూడా ఆయన వెంట పెట్టుకుని వస్తాడు. ఎవరెవరు ఉంటారు ఇంతకుముందు నిద్రించిన వారు? అంటే వాళ్ళు సంఘంలోని వాళ్ళే కదా, సంఘకాలానికి చెందిన వాళ్ళే కదా.
ఎవరెవరు ఉంటారు? ఏ కాలం నుంచి చెందిన వాళ్ళు ఉంటారు? ఓన్లీ కొత్త నిబంధన భక్తులే వస్తారా? పాత నిబంధన భక్తులు కూడా వస్తారా? వస్తారా? ఎలా చెప్తున్నారు వస్తారని? మృతులైన వారు అన్నారు, కానీ పాత నిబంధనలు మరణించిన వాళ్ళు వస్తారని ఎక్కడ ఉంది? ఒక విషయం గమనించాలి. పాతాళం గురించి మాట్లాడినప్పుడు ఎఫెసీ పత్రిక ఒకసారి చూద్దాం. ఆయన పాతాళంలో ఉండి కానీ మరణించిన తర్వాత ఆయన ఏం చేశాడు? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగినదియో అర్థం ఇచ్చిచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. గమనించండి, ఇక్కడ చాలా చాలా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయాలి. యేసు ప్రభువు మృతి నొందిన తర్వాత ఆయన చేసిన పని ఏంటంటే చెరలోనికి వెళ్ళాడు. చెర అంటే ఏంటి? పాతాళం. పాతాళం ఎక్కడుంది? భూమి అడుగున ఉంది. పాతాళంలో ఏమేమి ఉన్నాయి? పాతాళంలో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి అబ్రహాము రొమ్ము, 2 మండుచున్న అగ్నిగుండము. ధనవంతుడు లాజరు ఉపమానంలో మనం తెలుసు. అబ్రహాము రొమ్ము అనే దానికి ఉన్న మరొక పేరు, దాన్ని ప్యారడైజ్ అని పిలుస్తారు. పరదైసు అంటారు. పరదైసు, ప్యారడైజ్. అబ్రహాము రొమ్ము అని కూడా దానికి పేరు. ఎందుకు పేరు వచ్చిందంటే అబ్రహాము రొమ్ము అనేది పాత నిబంధనకు సంబంధించిన భక్తులు ఉండిన చోటు. పాత నిబంధన భక్తులు వారు విశ్రమిస్తున్న చోటు. అది ఎక్కడ ఉంది? పాతాళంలో ఉంది. ఆయన భూమి క్రింద భాగంలో ఉంది. ఎప్పటి వరకు? ఆయన మరణించినంత వరకు కూడా. ఇప్పుడు మరణించిన తర్వాత ఆయన ఏం చేశాడు? ఆ చెరను ఆరోహణమాయను. ఆరోహణం అంటే మనము 40 దినాల తర్వాత ఆరోహణమైంది గురించి కాదు మాట్లాడేది. ఆయన మరణించిన తర్వాత ఈ చెరను పట్టుకుని ఆరోహణమయ్యాడు పైకి. చెర అంటే ఏంటి? ఈ పాత నిబంధన భక్తులు ఉన్న ఆత్మలు, వారిని తీసుకుని వెళ్ళాడు. ఆయన ప్రభు ఏం చేస్తుంటాడు? లోపలికి వెళ్ళి పేతురు పత్రికలో ఒకసారి ఒక వచనం చూద్దాం. 19-20 వచనాల్లో చాలా ట్రిక్కీగా ఉండదు వచనం, చాలా జాగ్రత్తగా. మొదటి పేతురు పత్రిక 3:19-20 వచనం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో వాడు సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు ఆయన చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ వాడలో 2 విషయాలను ఆయన కలిపి పోలి చెప్తున్నాడు. కొంచెం అర్థం చేసుకునే కష్టంగా ఉంటది, కానీ 2 విషయాలు, 2 సంఘటన. నోవాహు కాలంలో నోవాహు చేసిన సువార్తకు, నోవాహు ప్రకటించిన ఆ సువార్తకు దీంతో పోలుస్తున్నాడు. చెరలో ఉన్న ఆత్మల వద్దకు ఎవరు వెళ్ళారంట? ప్రభువు ఆత్మస్వరూపుగా చెరలో ఉన్న ఆత్మల వద్దకు వెళ్ళి వారికి ప్రకటించను. ఎవరు? ఆయన శరీరం ఎక్కడుంది? సమాధిలో ఉంది. ఆయన శిలువ మీద మరణించిన తర్వాత ఆయన మొదట ఏం చేస్తాడు? మొదట అనమాట. ఎఫెసీయులు 4వ అధ్యాయంలో ఉంది. ఇక్కడ మొదట ఆయన ఎక్కడికి వెళ్ళాడు అనేది ఒకసారి ఫుట్ నోట్లో మనం చూస్తాము. కింద భాగముల కన్నా చోట 2 మొదట ఫస్ట్ పని, ఆ మరణించిన తర్వాత చేసిన మొట్టమొదటి పని ఎక్కడికి వెళ్ళాడు? చెరలో ఉన్న ఆత్మల వద్దకు వెళ్ళాడు. జాగ్రత్తగా గమనించండి. ఇవన్నీ కనెక్షన్ అట. అంటే ఒకదానికి ఉన్న కనెక్ట్ మనం చేస్తాం. చెరలో ఉన్న ఆత్మల దగ్గరకు ఆయన వెళ్ళి ఆత్మస్వరూపిగానే, శరీరం ఇక్కడే ఉంది కదా, ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి ఏం చేశాడు? ప్రకటించాడు. అది రక్షణ మార్గం ప్రకటించాడు. ఎవరు? చెరలో ఉన్న ఆత్మలు ఎవరు? పాత నిబంధన భక్తులు, ఇంక్లూడింగ్ దొంగ. లేటెస్ట్ ఎడిషన్. లేటెస్ట్ వచ్చింది ఎవరు? ఆయనతో పాటు వచ్చింది. అది దొంగతో పాటుగా ఉన్న చెరలో ఉన్న ఆత్మలందరికీ వెళ్ళి ప్రకటించాడు, సువార్త ప్రకటించాడు. కాబట్టి ఏం చేసి ప్రకటించిన తర్వాత చెరగా తీసుకువెళ్ళి పత్రికలు దాన్ని చూస్తాం, దాని కనెక్షన్. ఇప్పుడు వీరిని పరదేశం అంటాం. ఇందులో ఎవరు ఉన్నారంటే పాత నిబంధన భక్తులు ఉన్నారు. అయితే ఆయన వచ్చినప్పుడు, మరలా మొదటి దర్శన పత్రిక 4వ అధ్యాయానికి వస్తే, ఆయన వచ్చినప్పుడు ఎవరిని వెంట పెట్టుకుని వస్తారంటే
ఆయన ఇంత నిద్రించిన వారందరినీ వస్తారు. అంటే ఎవరు వారితో పాటు ఎవరు ఉంటారు? మన కొత్త నిబంధన భక్తులతో పాటుగా పాత నిబంధన భక్తులు ఉంటారు. ఎందుకంటే వారు కూడా ఆయన సువార్త వాక్యము విని చెరలో విని అంగీకరించి రక్షించబడిన వారే కాబట్టి వీరు కూడా సంఘంలో భాగం. వీరు కూడా సంఘంలో భాగం అవుతారు. ఇప్పుడు పాత నిబంధన భక్తులు కూడా సంఘంలో భాగం. ఇప్పుడు పరలోకంలో సంఘం ఎత్తబడిన తర్వాత అక్కడ సంఘంతో పాటు ఇంకెవరు కలిసి ఉంటారు? పాత నిబంధన అబ్రహాము, దావీదు, నోవాహు, వీళ్ళందరినీ కూడా మనం చూస్తాం. ఎత్తబడిన తర్వాత జరిగేది అది. కాబట్టి ఇక్కడ ఇది దేనికి సూచన అంటే మనం గమనించవలసిన విషయం ఏంటంటే ప్రకటన 4వ అధ్యాయం దాకా మనం చూసిన 5వ అధ్యాయము 9-10 వచనాల్లో చాలా చాలా ప్రాముఖ్యమైన వివరణ వీరి గురించి ఇవ్వడం అనేది జరిగింది. ఈ భక్తులు 24 పెద్దలు అనేది ఒక గ్రూప్ ని సూచిస్తున్నారు. దే రిప్రజెంట్ ఏ గ్రూప్. ఏంటి ఆ గ్రూప్ అంటే ఒక గుంపు. ఏంటి ఆ గుంపు అంటే ఇంతవరకు నేను చెప్పిన ఈ యొక్క లక్షణాలన్నింటిని బట్టి ఆ గుంపు సంఘాన్ని సూచిస్తుంది. ఆ సంఘములో ఎవరెవరు ఉంటారు? సంఘంలో ఎత్తబడిన సంఘం మాత్రమే కాదు, పాత నిబంధన భక్తులు కూడా దే ఇంక్లూడ్ ఇన్ ద చర్చ్. పాత నిబంధన భక్తులు కూడా ఇందులో కలుస్తారు. ప్లస్ శ్రమకాలంలో మహాశ్రమకు వచ్చిన వారు కూడా సంఘంలో కలుస్తారు. ఇంకా ఇశ్రాయేలీయులు ప్రాముఖ్యమైన మన పాత నిబంధన భక్తుల గురించి మనం ఇశ్రాయేలు వాళ్ళు ఇందులో ఉంటారు. క్రొత్త నిబంధనలో ఇశ్రాయేలీయులు కూడా రక్షించబడతారు. అది ఇప్పుడు జరుగుతుంది. రెండవ శ్రమల కాలంలో 144,000 మంది ప్రతి గోత్రం నుంచి దేవుడు ఎన్నుకొని వారి భూదిగంతాల వరకు పంపించి సువార్త ప్రకటిస్తారు. వారి ద్వారా అనేక మంది రక్షించబడతారు. వారే లెక్కింపశక్యం కాని సమూహము. మీరు 7వ అధ్యాయంలో చూస్తున్నారు వాళ్ళే. ఇంకొకటి ఏంటంటే 2 ప్రవక్తల ద్వారా, మోషే, ఏలియాల ద్వారా. మోషే, ఏలియా డైరెక్ట్ గా వస్తారా, లేదంటే వారి ఆత్మలో, లేదంటే వారి యొక్క స్వభావం కలిగిన వారా అనేది మనకు తెలియదు. మోషే, ఏలియాల ద్వారా చివరి 3.5 సంవత్సరాలు మనం ఆల్రెడీ అడ్వెంట్ లో మనం గురించి మాట్లాడుకున్నాం చాలా వివరంగా. అడ్వెంట్ కాలంలో 7 సంవత్సరాల కాలంలో రెండవ భాగము చివరి 3.5 సంవత్సరాల కాలంలో 2 ప్రవక్తలు ఇశ్రాయేలీయుల జనాంగంలో అనేక మందిని రక్షిస్తారు. 1260 దినాలు, 42 నెలలు, 1260 రోజులు, 3.5 సంవత్సరాలు వారు పరిచర్య కాలం. వారిలో ఇశ్రాయేలు రక్షించబడతారు. ఆ 3.5 సంవత్సరాలు పూర్తి తర్వాత 7 సంవత్సరాల పూర్తి కాలంలో ప్రభువు డైరెక్ట్ గా వస్తాడు. ఎవరి కోసం? ఇశ్రాయేలు కోసం, సంఘం కోసం కాదు. సంఘాన్ని వెంట పెట్టుకుని వస్తాడు. అప్పుడు సంఘాన్ని వెంట పెట్టుకుని ఎవరెవరు సంఘం అంటే అప్పుడు ఎత్తబడిన సంఘం ఉంటుంది, పాత నిబంధన సంఘం ఉంటుంది, వధింపబడిన బలిపీఠం ఉందని ఆత్మలు కూడా అందులో వస్తారు. అంటే ఈ శ్రమకాలంలో హతసాక్షులుగా మరణించిన వారు, అంత్యక్రీస్తు యొక్క శిక్షల ద్వారా చంపించిన వారు, ముద్ర వేసుకున్న వారు, వీరు ఎవరైతే ఉంటారో వారు కూడా ఇందులోకి వస్తారు. ఈ గ్రూప్ అంతా వస్తారు. వీళ్ళతో పాటు ఇశ్రాయేలు కూడా వారితో కలుస్తారు. 1000 ఏళ్ల పరిపాలన. దట్ మేక్స్ ద చర్చ్. అది సంఘాన్ని పరిపూర్ణం చేస్తుంది. ఇశ్రాయేలు లేకుండా సంఘం పరిపూర్ణం కాదు. గమనించండి. అది సంఘం. ఈ సంఘం అంటే ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు మనం ఆదాము మొదలుకొని వస్తాం. ఆదాము మొదట 1000 ఏళ్ల పరిపాలన ముందు వరకు ఇశ్రాయేలీయులు ఎవరైతే ఉన్నారో, రక్షించబడిన వారు ఎవరైతే ఉన్నారో వారితో కలుస్తారు. మొత్తం కూడా ఆల్ టుగెదర్. అందుకే వీరు కొత్త నిబంధనలకు సంబంధించిన భక్తుల, పాత నిబంధనలకు సంబంధించిన భక్తులు అనేది సంఘము కాలం మొదలుకొని, ఆదాము మొదలుకొని రక్షించబడిన ప్రతి వ్యక్తికి కూడా ఈ ఆధిక్యతలు దేవుడు ఇచ్చాడు. 1 సింహాసనం మీద కూర్చోవడము, తెరణ వస్త్రము ధరించడము, సువర్ణ కిరీటములు, వారు ఏలటము, రాజులైన యాజక సమూహముగా వారు పిలువబడటము. ఈ ఆధిక్యతలన్నీ కూడా దీన్ని సూచిస్తున్నాయి.
సంఘాన్ని సూచిస్తున్నాయి. కాబట్టి నేను ఇక్కడితో ముగిస్తూ ఉన్నాను. మీకు సరైన వివరణ నేను ఇచ్చాను అనుకుంటూ ఉన్నా. గ్రూప్లో కూడా మార్నింగ్ ఎవరో షేర్ చేశారు, 24 పెద్దలు ఎవరై ఉంటారు అనేది. పాత నిబంధనకు కొత్త నిబంధనకు సంబంధించిన వాళ్ళు కాకపోవచ్చు అని కాదు, అది కాదు. ఏది వాక్యానికి సమీపంగా ఉందో, వాక్యానికి దగ్గరగా ఉందో దాన్ని మనం తీసుకోవాలి. నేను చెప్పానని కాదు, లేదా మరొక వ్యాఖ్యాత, మరొక కామెంటేటర్ చెప్పాడని కాదు. బైబిల్లో ఉన్న ఆధారాలను బట్టి, సత్యాన్ని బట్టి మనం గ్రహించాలి. ఇంతవరకు నేను చెప్పిన ఈ విషయాలన్నీ కూడా సంఘము పరిపూర్ణం ఎప్పుడవుతుందంటే, ఇశ్రాయేలీలు కూడా వారు ఆ మొక్క అంటుకట్టబడిన తర్వాత, పౌలు గారు అంటారు కదా, వారు కూడా సంఘముతో కలిస్తేనే అది సంఘం అవుతుంది అనే విషయాన్ని మనము గ్రహించాలి. కాబట్టి సంఘం అనగా కేవలం క్రొత్త నిబంధన వరకు మాత్రమే కాదు. దేవుడు ఈ ఆధిక్యతలు ఎవరికైతే ఇచ్చాడో అది పాత నిబంధన భక్తులు, క్రొత్త నిబంధన భక్తులు, శ్రమకాలంలో రక్షించబడిన వారు, 7 ఏళ్ల శ్రమ తర్వాత రక్షించబడిన ఇశ్రాయేలీయులు, వారందరూ సంఘం అవుతారు. ఒకటే గుంపు అవుతారు. ఆ గుంపును సూచించేవారే ఈ 24 పెద్దలు. ఆ గుంపును సూచించే ఆ సమూహము, ఆ సింహాసనముల సమూహము 24 పెద్దలకు సూచనగా ఉన్నది. కాబట్టి సూచన, దే రిప్రజెంట్ ద చర్చ్. వాళ్ళ పేర్లు, వారు ఎక్కడ పుట్టారు, వారు ఎక్కడ పెరిగారు, అది కాదు మనం చూడాల్సింది. దేవుడు కొన్ని విషయాలు మనకు మరుగుపరిచారు. ఎంతవరకు మనం దాన్ని గ్రహించగలమో అంతవరకు మనం గ్రహించాలి. దే రిప్రజెంట్ ద చర్చ్. 4 కెరూబులు ఉన్నాయి ఇక్కడ, తర్వాత చూద్దాం, చాలా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. కాబట్టి మరి ఈ విషయంలో 24 పెద్దలకు సంబంధించిన ఉన్న అనుమానం, చాలా మందికి ఉన్న అనుమానము, అది మీరు అర్థం చేసుకున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. ఒక విషయం మనం గమనించాలి, వారు ఎవరు అనే దానికంటే ఇక్కడ నేను ముందే చెప్పాను, వారు ఎవరు అనేది మనం పక్కన పెట్టి వారు ఏం చేస్తున్నారు అనేది, వారి పని ఏమిటి, వారు దివారాత్రములు దేవుని ఆరాధిస్తున్నారు, సాగిలపడి ఆరాధిస్తున్నారు, ఆ కిరీటమును విడిచిపెట్టి ఆయన్ని ఆరాధిస్తున్నారు. అది మనం చేయగలిగాం. మనం చేయవలసినది, మన జీవితంలో మనము చేయవలసిన అత్యున్నత ఆరాధన వారి నుండి మనము నేర్చుకోవాలి. ఈ కొద్ది మాటలు మనందరి వెనుకల్లో దేవుడు దీవించును గాక. ఆమేన్. దయచేసి గమనించండి. మరి ఒక ప్రకటన, మన సంఘ సభ్యులు శ్రీమతి ఇంచేటి ఉమాదేవి గారు గత రాత్రి కాలమున వారు ప్రభునందు నిద్రించారు వైజాగ్ నందు. ఉదయకాలమున వారిని తీసుకురావడం జరిగింది. ఈ సాయంత్రము భూస్థాపన చేయడం కూడా జరిగింది. మరి వారి కుటుంబ సభ్యులు తెలియజేసిన ప్రకారంగా రేపు అనగా మార్చి 1వ తేదీన ఉదయం 10 గంటలకు వారి యొక్క ఆదరణ కూడిక ఏర్పాటు చేయబడింది. శ్రీమతి ఇంచేటి ఉమాదేవి గారి యొక్క ఆదరణ కూడిక రేపు ఉదయం 10 గంటలకు వారి యొక్క గృహము వద్ద ఏర్పాటు చేయబడినది. భోజన కార్యక్రమము చర్చిలో కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేయబడిందని మరి వారి కుటుంబం తెలియజేసింది. దయచేసి సంఘం అంతా కూడా రావాలని వారు కోరుతూ ఉన్నారు. సంఘం అంతా కూడా దయచేసి గమనించి మరి యొక్క ఆదరణ కూడికలో పాల్గొనవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుంటాం.